యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా పరమేశ్వరుని మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈ ఉదయకాలము ఇతలు 20వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో నుండి చొచ్చు, చెడుతనము తొలగించు. ఈ వాక్యములో కొన్ని గాయములు దెబ్బలు ఆత్మీయులకు, దేవుని నమ్మిన వారు, ప్రార్థన చేస్తున్నవారు, ప్రార్థనకి వెళ్తున్నవారు, కొన్ని ఎందుకు గాయాలు, వీళ్ళలో కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు నేను ప్రార్థన చేశాను, బాగానే ఉంది, నేను ఆత్మీయతలో వారం వారం ప్రభుత్వం నడుస్తున్నాను, ఎందుకు నాకు ఈ గాయాలు దెబ్బలు? వాక్యం చెప్తున్న మాట, ఇదిగో హృదయములకు తగిలినటువంటి గాయాలు అంతరంగములో ఉన్న చెడుతనాన్ని బయటికి తీసుకొస్తుంది. ఏంటిది చెడుతనం? ఏంటిది చెడుతనం? దేవునికి ఇష్టము లేనివి. దావీదు అదే అంటారు చూడండి, 118వ కీర్తన 18వ వచనంలో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించినేమో గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. జాగ్రత్త. ఇక్కడ మనం చూస్తే దావీదులో ఉన్నటువంటి బలహీనతలు చూడండి. బలహీనతలు ఉన్నాయి దేవుడి సన్నిధిలో. ఆ బలహీనతలను బట్టి దేవుడు నన్ను శిక్షించాడేమో కానీ నన్ను మరణానికి మాత్రం అప్పగించలేదు. కారణం ఏంటి దావీదులో? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 34వ కీర్తనలో 18వ వచనంలో చదివితే, విరిగిన హృదయము గలవారు యెహోవా ఆసీనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగి ఉన్నదని హృదయం, ప్రభువుని నమ్ముకొని ప్రభుతో నడుస్తున్నటువంటి నీ జీవితం, ఖచ్చితంగా దేవుడు ఆలస్యము చేయడు. కొన్ని దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి అంటే, దావీదు వలె కొన్ని విషయాల్లో ఎక్కడో వెర్రితనముగా కొందరు చూస్తుంటాం. చూడండి, దేవుడు వాక్యం వింటూనే ఉంటారు, దేవుని సన్నిధిలో మాటలు వింటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, వాళ్ళకున్న వెర్రితనం పోదు. ఆ వెర్రితనం వల్ల ఏం కలుగుతుందంటే కొన్ని గాయాలు, కొన్ని దెబ్బలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు. ఆత్మీయులకు దెబ్బలు గాయాలు గల కారణం ఏంటంటే, ఏదో ఒక వెర్రితనం, ఏదో ఒక బలహీనత ఆ మనిషిని గాయపరుస్తుంది. అందుకనే ఆ వాక్యములు చెప్తున్న మాట, ఆ దెబ్బ నీకు తగిలిన గాయము నీకు ఎదురైనప్పుడు నీ హృదయములో నుండి అది, ఆ చెడుతనం అనేది బయటికి వెళ్ళిపోవాలంతే, బయటికి తొలగించాలి. ఓహో, ఇది నాకు ఆటంకంగా ఉంది, ఇది నాకు అభ్యంతరంగా ఉంది. అభ్యంతరమైన వాటి గాయాలకు గల కారణం ఏంటంటే, ఇదిగో ఈ వెర్రితనం. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, 7వ అధ్యాయం 3వ వచనం, హాయిపురమునకు వేగిలు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళిన, ఇదిగో వీళ్ళందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి ఆయి పట్టణమునకు వచ్చిన జనులందరూ ఇదిగో అక్కడ ప్రయాసపడి అక్కడ నుండి వెళ్ళనని ఆయి వారు ఇదిగో కొందరిని గాయపరిచి ఇదిగో వారిని అక్కడ నుంచి చెదరకొట్టినట్లుగా రాయి. మొదటిగా చూడండి, వీళ్ళు ఇంత పరాజయ పాలైపోయినప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తన తల నేలను ఆనించి కన్నీటితో, ఎందుకయ్యా ఈ పట్టణం మీద మమ్మల్ని ఓడించావు? యొర్దాను అవతల ఉంటే చాలు కదా, అక్కడే ఉంచేయిపోయావా? వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసండి, ముందు ఇదిగో మొదటిగా వీళ్ళు వెళ్ళవలసినటువంటి దేవుని చిత్తానుసారంగా వెళ్ళలా, వీళ్ళ మీద వీళ్ళు అంచనా వేసుకున్నారు. ఏం పర్లా, 2,000 మంది 3,000 మంది వెళ్తే మనం కొట్టేసి తీసుకురావచ్చు. ఎప్పుడు నీ బలం మీద నువ్వు వెళ్ళకూడదు, ఎప్పుడు నీ మీద నువ్వు ఆధారపడకూడదు. అక్కడ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, యెహోషువ మీ గుడారములలో
శపితమైనది వాటిని తీసి పారవేసినట్లయితే శత్రువు ఎదుట నేను మిమ్మల్ని నిలబెడతాను. శపితమైనది ఉంది, తీసుకురానికూడదు తీసుకొచ్చారు, బంగారపు కమ్మిని పెట్టారు. వీళ్ళ మీద వీళ్ళ బలము ఆధారపడతాం. అంతటి గొప్ప గాయాలు, దెబ్బలు పడటానికి గల కారణం అదే. చాలామంది ఆత్మీయ జీవితంలో కొన్ని దెబ్బలు పడుతుంటాయి. ఈ దెబ్బలకు గల కారణం ఏంటంటే దేవునికి విరోధమైన చెడుతనం అనేది బయటికి రావాలి. ఏంటిది బయటికి రావాలంటే, నా మీద నేను ఆధారపడకూడదు, నా బలం మీద నేను ఆధారపడకూడదు. దేవుని యొక్క బలం ఉన్నది, దేవుడు చెప్పిన వాక్య వాగ్దానం ఉన్నది. కొంతమంది ఆధారం చూడండి ఎట్లా ఉంటుందో. లూకా సువార్తలో 12వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాం, నా ప్రాణమునకు నా ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొనుచున్నావు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నడిగుచు ఉన్నప్పుడు నీవు సిద్ధపరచబడినటువంటిది ఎవని సొత్తవునో, ఏమవునో, ఎవడిదగునో అని మీరు ఒకసారి ఆలోచించారా? ఏమి లేదు. ఈరోజు మనం చూస్తే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతామని, డబ్బులు ఉన్నాయి, బాగా ఘనముంది, బలం ఉంది, ఇంకేదో ఉందని అనుకుంటున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవరు నువ్వు సంపాదించింది ఎవని సొత్తవును? కాబట్టి నీ మీద నువ్వు ఆధారపడద్దు, ధనం మీద ఆధారపడద్దు, ఘనము మీద ఆధారపడటం కాదు, దేవుడి మీదే మనం ఆధారపడాలి. లేని ఎడల అక్కడ గాయములు, దెబ్బలు ఉన్నాయి. దెబ్బ తినటానికి గల కారణం అదే. వారి యొక్క సామర్థ్యత. నాకేంట్లే ధనం ఉందని గర్వం, పదవన్నది గర్వం, ఇంకా చెప్పాలంటే పలుకుబడి ఉన్నదని గర్వం, ఇంకా చెప్పాలంటే తన మీద, తన బలం మీద, తనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో చాలా జాగ్రత్త. ఆత్మీయులైన వారు కొన్ని దెబ్బలు తగులుతున్నాయంటే నీ మీద నువ్వు కాదు, నీ కలిగిన దాని మీద కాదు, సమస్తము ఇచ్చిన వాని మీదే, ఇచ్చినటువంటి సర్వశక్తి కలిగిన వాని మీదే నువ్వు ఆధారపడి ఉండాలి. లేని ఎడల హృదయములకు కొన్ని దెబ్బలు, ఎందుకంటే వాళ్ళ హృదయములో నుండి ఆ చెడుతనము బయటికి వెళ్ళాలి. దెబ్బ తగిలిందంటే ఆ గాయానికి గల కారణం ఏంటో మనము వెతికి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చూడండి, కొంతమందికి తీర్పు తీర్చేటువంటి స్వభావం. వీళ్ళు చూసుకోరు. నేను ఎలా ఉన్నాను, నా నడవడి ఎలా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నేను దేవునికి ఇష్టడుగా నడుస్తున్నానా లేదా? తొందరపడి కొన్నిసార్లు చూడండి వాళ్ళకు వాళ్ళు తీర్పు తీరుస్తుంటారు. అందుకే అక్కడ అంటారు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడు. తీర్పులు తీర్చడం వలన, అందుకే యేసుప్రభువు వారు అంటాడు, ముందు నీ కంట్లోనున్న దూలాన్ని ముందు తీసుకో, ఎదటివాని కంట్లో తర్వాత నలుసు వెతుకుదు. తీర్పు తీర్చే విషయంలో కొంతమందికి గాయాలు, నీతి చెప్తుంటారు, యథార్థం చెప్తుంటారు, ఈ చెప్తుంటారు, వీళ్ళు పాటించరు. నీతి సూత్రాలు ఎన్నో ఉంటాయి, తీర్పు తీరుస్తుంటారు. నన్ను ఇలాగన్నారు కాబట్టి వాళ్ళు శపించబడును, వాళ్ళు నాశనం అయిపోవును, వాళ్ళు ఇలాగైపోవును, వాళ్ళని అక్కడ అప్పచెప్ప. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం చెప్తున్నమాట, ఈ తీర్పే వారి మీదకి వస్తుంది. అందుకే దెబ్బలు, గాయాలు. తీర్పు తీర్చొద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, పశ్చాత్తాపము లేకుండా క్రియలను బట్టి ప్రతివాడు తీర్పు తీర్చువాడే. అర్థమైందండి? దేవుడి దగ్గర పశ్చాత్తాపం కలిగి ఉండాలి. పశ్చాత్తాపం లేకోకుండా క్రియలను బట్టి ప్రతివాడు తీర్పు తీర్చేవాడే. ఎవరంటే తీర్పు తీర్చేవాడు? క్రియలు మూలముగా, పశ్చాత్తాపం లేకుండా. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు సరిచేసుకో. నువ్వు ఎలాగున్నావు నిన్ను నువ్వు సరిచేసుకో, ఆత్మ సంబంధముగా సరిచేసుకో. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ ప్రార్థనలో దేవుడు కార్యాలు జరుగుతారు. లేకపోతే వారు ప్రార్థన చేయగలిగిన వారే పరదేశులై ఉన్నంత కాలము కూడా భయముతో గడుపుడి. భయంతోనే బ్రతుకుతున్నారు కొంతమంది. ఎందుకంటే పశ్చాత్తాపము లేని క్రియలను బట్టి. క్రియలు ఎలా ఉన్నాయో,
నీ క్రియలు మారాలి, నీ కుటుంబ క్రియలు మారాలి, లేకపోతే ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, మూల వాక్యం ఏమై ఉన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో ఉన్నది ఏమున్నది? వ్యతిరేకత ఉన్నదా? తొలగించుకో. మరి దేవుని సన్నిధిలో న్యాయము వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నావా? తొలగించుకో. నీ బలం మీద నువ్వు ఆధారపడ్డావా? వాటి నుంచి తొలగించుకో. దేవుని సన్నిధిలో వెర్రివారిగా ఉండద్దు. దేవుడి పిల్లలకు ఎందుకు గాయాలు తగులుతున్నాయి అంటే, ముందు ఆ గాయాలు ఉన్న కారణం ఏంటంటే, వస్తే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీ ప్రతి గాయములు ఆయన కట్టును. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు రక్షణ దేవుడు మనకు కలుగు చేశాడు. అటు రీతిగా ఏ గాయములతో నీవు ఉన్నావు, ఏ దెబ్బలతో నీవు ఉన్నావో, ముందు దానికి గల కారణం ఏంటో ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు. అది మొదటిగా నీలో నుండి తీసివేసుకో. ఆత్మ సంబంధముగా దేవుడు ప్రతి విషయములో నీ గాయములను కట్టి, ఆయన పూటకోని వారి ఇంటికి చేర్చినట్లు సంఘములో దేవుడు నిన్ను చేర్చాడు. ఆయన సంఘములను స్థిరపరచబడి ఆత్మ సంబంధముగా దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్పు కలుగు చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఏ దెబ్బలు తగిలి ఉన్నాయో, ఏ గాయాలు ఉన్నాయో, పిల్లల విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, భార్యాభర్తలుగా, ఆర్థికంగా, ఇదిగో అనారోగ్యముగా, ప్రతి గాయములు గల కారణం ఏదో ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనతలు వాళ్ళలో నుండి తొలగిపోవునుగా, ఆత్మ సంబంధమైన బలము కలిగినుగా, ఆత్మ సంబంధముగా వారి గాయములు కట్టబడునుగాక. మీ కృపలో స్థిరపరచబడి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.